విజయవాడ సెంట్రల్ పంచాయతీ తాడేపల్లికి చేరింది. వెల్లంపల్లి మల్లాది విష్ణు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. విజయవాడ సెంట్రల్లో మల్లాది వర్గం సహకరించడం లేదని నిన్న సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు వెల్లంపల్లి. ఈ పంచాయతీపై ఇవాళ మరోసారి సీఎంఓకొచ్చారు. వెల్లంపల్లి వచ్చిన కాసేపటికే మల్లాది విష్ణు కూడా సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కూడా క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇద్దరితో మాట్లాడి సర్దుబాటు చేస్తున్నారు సీఎం జగన్. విజయవాడ సెంట్రల్ పంచాయతీ తాడేపల్లికి చేరింది. వెల్లంపల్లి మల్లాది విష్ణు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. విజయవాడ సెంట్రల్లో మల్లాది వర్గం సహకరించడం లేదని నిన్న సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు వెల్లంపల్లి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, సంతోష్, విజయవాడ సెంట్రల్ పంచాయతీని సెట్ చేసే పనిలో పడింది పార్టీ హైకమాండ్. మనం చూసుకున్నట్లయితే విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన స్థానంలో వెల్లంపల్లికి అవకాశం ఇచ్చింది వైసీపీ. అయితే వెల్లంపల్లికి మల్లాది విష్ణు వర్గం సహకరించట్లేదు. ఈ అంశాన్ని నిన్న వెల్లంపల్లి సీఎం దగ్గరకు వచ్చి తనకు మల్లాది వర్గం సహకరించట్లేదని సీఎంకు కంప్లైంట్ చేయడం జరిగింది. అదే సమయంలో పార్టీ హైకమాండ్ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి నిన్న మల్లాది విష్ణుతోటి మాట్లాడారు. అదేవిధంగా ఇవాళ కూడా ఆయనతో మాట్లాడి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితం మనం చూసుకున్నట్లయితే వెల్లంపల్లి మరో దఫా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వచ్చిన తర్వాత మల్లాది విష్ణు కూడా సీఎంఓ నుంచి కాల్ వెళ్ళింది. ఆయన కూడా పిలుపు రావడంతో మల్లాది కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరితో సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మల్లాదికి ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేగా లేకపోయినప్పుడు కూడా మండలిలో స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఆ మేరకు ఇద్దరిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మల్లాది వర్గం మాత్రం తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతోంది. అయితే వెల్లంపల్లి అంటే సామాజిక ఈక్వేషన్లు కావచ్చు, ఇతర అంశాలని పార్టీ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు ముందు పెడతా ఉన్నారు. మల్లాదికి సహకరించమని కోరుతా ఉన్నారు. సో కాసేపట్లోనే విజయవాడ సెంటర్కి సంబంధించిన పంచాయతీ మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మల్లాది వర్గం సర్దుబాటు చేసుకుని వెల్లంపల్లికి సహకరిస్తారని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి విజయవాడ సెంట్రల్ పంచాయతీని సెట్ చేసే పనిలో ఉన్నారు. సంతోష్, రెహానా, మల్లాది విష్ణుకి ఎలాంటి హామీ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి? అంటే మల్లాది విష్ణు వర్గం అయితే ఖచ్చితంగా తనకు మరొకసారి విజయవాడ సెంట్రల్ నుంచి తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడతా ఉన్నారు. ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశాలు కూడా నిర్వహించారు. వాళ్ళు కూడా తమ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుతా ఉన్నారు. అయితే సామాజిక ఈక్వేషన్ పార్టీ కోణంలో చూసుకున్నట్లయితే వెల్లంపల్లి విజయవాడ వెస్ట్ లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి నుంచి ఆయనకు సెంట్రల్ కి మార్చారు. వెల్లంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నుంచి మైనారిటీ అభ్యర్థిని బరిలో పెట్టేది. సో ఈ క్రమంలోనే మల్లాదికి చాలా స్పష్టంగా పార్టీ పెద్దలు స్పష్టం చేశారు, ఇక్కడ మీ గ్రాఫ్ బాగాలేదు, గెలిచే అవకాశం లేదు, కాబట్టి పెద్దల సభకు మండలికి పంపిస్తాము ఖచ్చితంగా అని భరోసా ఇచ్చారు. బహుశా ఈ భరోసాతోటి ఆయన వెనక్కి తగ్గుతారా? ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి సర్దుబాటు చేస్తున్న నేపథ్యంలో మల్లాది వర్గం తీవ్రమైన నిర్ణయాలకు వెళ్లదు, సర్దుబాటు చేసుకుంటుంది, వెల్లంపల్లికి సహకరిస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సంతోష్, థ్యాంక్ యూ.